టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత పప్పుచారు అయితే చేశానండి. నేను ముక్కలు అవి వేసి దానితో పాటు నంచుకోవడానికి వంకాయ గ్రేవీ కర్రీ లాగా అయితే వండుదారనుకుంటున్నానండి. వండేసాను, కర్రీ కూడా వండేసానండి. రైస్ అయితే పెట్టేశాను తొందరగానే ఈరోజు. ఇదిగోండి వంకాయ గ్రేవీ కర్రీలాగా అయితే వండేసాను. చాలా టేస్ట్గా వచ్చిందండి. మనం ఏవేవో వేసేసి వండాలనుకుంటామండి, అలాంటప్పుడు అసలు బాగా కుదరవు. కానీ అలా ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి ఏమి వేయకపోయినా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసినా సరే చాలా టేస్ట్గా అయితే వచ్చేస్తాయండి. అలాగే వచ్చింది ఈరోజు అయితే వంకాయ కర్రీ. మధ్యాహ్నం మా ఆయన అయితే వచ్చారండి. రైస్ అయితే వడ్డించేస్తున్నాను. ఆయనకైతే వంకాయ కర్రీ చాలా ఇష్టం అండి. మనం ఏ వెరైటీగా వండినా సరే బాగా తింటారు. మనం ఏ కర్రీ వండినా కూడా మనసు పెట్టి వండితే అది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మెయిన్ మనం వంట చేసేటప్పుడు మనసు అయితే ప్రశాంతంగా ఉంచుకోవాలండి. అలాంటప్పుడు అందులో ఏమి వేయకపోయినా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు ఒకసారి గమనించి చూడండి. అలా ప్రశాంతమైన మనసుతో వండిన వంట